హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం మాలతి చెందూర్ గారి ఏమిటి జీవితాలు అనే నవల వింటున్నాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ, నాట్య కళాకారిణి అయిన సురేఖని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు రాజగోపాల్. కానీ పెద్దల బలవంతంతో కట్నం తీసుకుని కృష్ణవేణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒక పాప పుట్టిన తర్వాత పాప 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కృష్ణవేణిని వదిలేసి మళ్లీ సురేఖ దగ్గరికి వెళ్లిపోతాడు రాజగోపాల్. ఇది తెలిసిన కృష్ణవేణి పాపని తీసుకుని తల్లిదండ్రులతో వెళ్లిపోతుంది. రాజగోపాల్ కృష్ణవేణిని తల్లిదండ్రులని వదిలేసి సురేఖ దగ్గరే స్థిరపడిపోతాడు. కృష్ణవేణి వాళ్ళ నాన్న అనాథాశ్రమంలో సేవలు చేస్తూ పాపను పెంచుతూ ఉంటుంది. ఇక్కడ నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. చెల్లెలి పెళ్లి అయిన 6 నెలలకి రాజగోపాల్కి ప్రొడక్షన్ అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది. సహజంగా మాటకారి, 3 డిగ్రీలు చేతిలో ఉండటం చేతను, వెనక సురేఖ పుల్ చేతను అతనికి పెద్ద మొత్తం మీదనే ఉద్యోగం వచ్చింది. నెలకి 1500 జీతంతో ఆరంభించారు. మొదటి నెల జీతం అందుకున్నాక రాజగోపాల్ బజారుకెళ్లి బంగారపు కొట్లో 2 మంగళసూత్రాలు కొనుక్కొచ్చాడు. ఇదిగో అమ్మాయి, మంగళసూత్రాలు కొనుక్కొచ్చాను. గుళ్ళో కట్టమన్నావా, ఇంట్లోనే కట్టేయమన్నావా అడిగాడు ఆ రాత్రి సురేఖని. సురేఖ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అనేకసార్లు ఆమెకి తోటి గృహిణిలాగా మంగళసూత్రాలు కట్టుకోవాలని అనిపించేది. పైకి చెబితే రాజగోపాల్ నవ్వుతాడేమోనని భయం. తన మనసులోని కోరిక గ్రహించి మొదటి జీతంతో తమ బంధానికి ఒక పవిత్రత ఏర్పరుస్తున్నాడు. మా గురువుగారిని అడిగి మంచి రోజు చెప్పమంటాను. ఆయన ఎదుట మీరు నా మెల్లో మంగళసూత్రాలు కట్టండి. మీరు అంటున్నావేమిటో కొత్తగా ఉంది. ఇంట్లో మరో మనిషి ఉన్నాడేమోనని భయపడిపోయాను. అది కాదు, ఇక నుంచి నిన్ను గోపి అని పిలవను. ఏమ్మా, ఆ పేరు బాగాలేదా? పేరు కోసం కాదు, మనిద్దరం ఉన్నప్పుడు ఏ పేరుతో పిలిచినా ఒకటే. బయట మీరు అని మన్నించదలుచుకున్నాను. మీకు పెద్ద ఉద్యోగం, నువ్వు అంటే బాగోదు. అలాంటప్పుడు నేను ఓసేవ్, ఏమేవ్ అని పిలవాల్సి వస్తుంది. పేరు పెట్టి పిలవకూడదు. మీకు ఎలా పిలవాలని ఉంటే అలా పిలవండి. దీన్నే వెర్రి వదిలి తలకి రోకలి చుట్టుకుందంటారు. నీకు నేను ఎప్పుడూ గోపినే, అది మర్చిపోకు. నువ్వు లేకపోతే నేను లేను. ఛీ, అలా అనకండి. ఇదిగో సురేఖ, నువ్వు అండి గిండి అంటే ఇంట్లో ఉండకుండా పారిపోతాను. నన్ను గోపి అని పిలుస్తేనే పలుకుతా. అండీలు లాభం లేదు. సర్లే, రేపు గురువుగారితో చెప్తాను. ఏమని? మంచి రోజు ఎప్పుడో చెప్పండి, మా గోపి నన్ను పెళ్లి చేసుకుంటాడట అని నవ్వుతూ చెప్పింది సురేఖ. సురేఖ, 1 సంవత్సరం ఆగు, ఒక పాపాయిని కూడా కనేసి ఏకంగా పెళ్లి చేసుకుందాం అన్నాడు గోపి అల్లరిగా. అన్న మరుక్షణం నాలిక కరుచుకున్నాడు. సురేఖకి పిల్లలు కావాలని చాలా మక్కువగా ఉందని అతనికి తెలుసు. పిల్లలు అంటే ఆమె కళా జీవితాన్ని తాను నాశనం చేసిన వాడవుతాడు. తన కోసం 6 ఏళ్లు శ్రమించింది. ఒక్క చీర కూడా స్వంతానికి కొనుక్కోకుండా అతి పొదుపుగా తన అవసరాలు గడుపుకునేది. టూర్స్కి వెళ్తే అందరూ అప్పులు చేసి సామాన్లు కొనుక్కుంటే సురేఖ తనకి బహుమతిగా ఏదో వస్తువు తేవడం తప్ప స్వంతానికి ఏమీ కొనుక్కునేది కాదు. అప్పుడే పిల్లలు అంటే తాము సుఖంగా హాయిగా ఉండటానికి అవ్వదు. సురేఖ ఇంకా నృత్యం చేయాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలి. గోపి, నాకు నిజంగా 3 పిల్లలు కావాలి అంది సురేఖ సీరియస్గా ముఖం పెట్టి. అదేమిటి, ఫ్యామిలీ ప్లానింగ్ వాళ్ళ ప్రాపగండాలాగా 2 లేక 3 అంటున్నావు? నిజంగానే 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. చూద్దాంలే అన్నాడు అదేదో చాలా చిన్న విషయంలాగా ముఖం పెట్టి. రేపు పొద్దుట లేచి గురువుగారి దగ్గరికెళ్ళి ఆయనకి నమస్కారం చేసి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావని చెప్తాను. ఎవర్ని? నన్ను. అమ్మయ్య, ఇంకా ఎవరినో అనుకున్నాను. పాపం ఆశ, 2 చేసుకున్నావు, చాలదు కాబోలు. రాజగోపాల్ ఉలిక్కిపడ్డాడు. అవును, తనకి లీగల్గా ఇదివరకే పెళ్ళయింది. ఈ పెళ్లి చట్టం దృష్టిలో చెల్లదు. సురేఖ తృప్తి కోసం తను మంగళసూత్రం కడతానన్నాడే తప్ప ఇది న్యాయసమ్మతమైన పెళ్లి కాదు. సురేఖ చట్ట ప్రకారం తనకి భార్య కావాలంటే కృష్ణవేణికి విడాకులు ఇవ్వాలి. ఆ విడాకులకి ఆమె సమ్మతిస్తుందా? ఒక పిల్ల కూడా ఉంది. ఇవ్వను అంటే తనేం చేస్తాడు? రాజగోపాల్ వీటన్నిటినీ లోతుగా ఆలోచించదలుచుకోలేదు. సురేఖని గట్టిగా గుండెలకి అదుముకున్నాడు. ఆమె ఎక్కడికి పారిపోతుందో అన్నంత భయంగా దగ్గరికి లాక్కున్నాడు. హఠాత్తుగా ఇతని ఎందుకిలా నిశ్శబ్దమైపోయాడు? తనకి ఊపిరి ఆడకుండా ఎందుకిలా చేస్తున్నాడు? సురేఖకి బోధపడలేదు. ఆమెకి ప్రతిసారి అతని స్పర్శ ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. ఇతని మాటలు విసుగనిపించవు. అతని స్పర్శ ప్రతిసారి కొత్తగా ఉంటుంది. తమ ఇద్దరి మధ్య గాలి కూడా చొరకూడదన్నట్లు అతన్ని గట్టిగా ఒత్తుకుంది సురేఖ.
గురువుగారు సురేఖ చెప్పింది విన్నారు. 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ నికేతనంలో పెళ్లి జరిపించడం బాగుండదు. మీ ఇద్దరిని గుళ్ళోకి తీసుకెళ్లి స్వామి ఎదుట దండలు మార్పిస్తాను. నాకు గుళ్ళో అని ప్రత్యేకత లేదండి. మీ సమక్షంలో మా పెళ్లి జరిగితే చాలు. మీరు భగవంతుని కంటే ఎక్కువ అంది అనేక వేల సార్లు. రోజూ నికేతనానికి రాగా నేను వెళ్లేటప్పుడు యాంత్రికంగా నమస్కారం చేసేది. కాని ఈనాడు మనస్ఫూర్తిగా ఆయనకి తన దైవ సమానుడు, తండ్రి వంటివాడు అన్న భక్తితో, గౌరవంతో నమస్కారం చేసింది. ఆ 3వ రోజు ప్రదోషకాలమప్పుడు గురువుగారు సురేఖని, రాజగోపాల్ని గుళ్ళోకి తీసుకెళ్లి దండలు మార్పించారు. ఆయన ఎదుట ఆమె మెల్లో మంగళసూత్రం కట్టాడు. సురేఖ తొలిసారి భర్త పాదాలని కళ్ళకి అద్దుకొని ఆ పైన గురువుగారికి నమస్కారం చేసింది. ఆ ఇద్దరి పేరున సహస్రార్చన చేయించారు గురువుగారు. సురేఖ ఇక నుంచి నాట్యం మానేస్తుందా అన్న సందేహం ఆయనకి రాకపోలేదు. కాని ఇది సమయం కాదని పైకి అడగలేదు. రాజగోపాల్ ఆయన మనసులోని సందేహాన్ని గ్రహించినట్లు, మాస్టారు, సురేఖ కోసం ఈ తంతు కానియండి. నాకు పెళ్లి చేసుకున్నా లేకపోయినా ఒకటే. మీకు తెలుసుగా మేము ఏనాడో భార్యాభర్తలమయ్యానని. సురేఖ ముందు మీ శిష్యురాలు, ఆ పైన నా భార్య అన్నాడు. గురువుగారు అతన్ని మనసులో అభినందించారు. ఇప్పుడు సురేఖ జీవితం రాజగోపాల్ చుట్టూ అల్లుకుపోతోంది. అతను ఆఫీస్కి వెళ్లే ముందు టిఫిన్ చేయించడం, బట్టలు తీసిపెట్టడం, ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి కాచుకొని ఎదురుచూస్తూ ఉండటం ఆమె నిత్యకృత్యం అయ్యింది. పూర్వంలాగా అతను ఒళ్ళు మసాజ్ చేస్తానంటే ఒప్పుకునేది కాదు. ఏం కొత్తగా ఏం మార్పు వచ్చింది? పూర్వం మటుకు నీ మొగుడిని కాదా? అడిగాడు రాజగోపాల్. అప్పుడు వేరు. అప్పుడు నువ్వు స్టూడెంట్వి, ఇప్పుడు పెద్ద ఆఫీసర్వి. గాడిద గుడ్డు, ఉత్తమ అమ్మల్లాగా మాట్లాడుతున్నావు. నాకు ఇలాంటి మార్పులు నచ్చవు. నీకు మసాజ్ సరిగ్గా జరగకపోతే కాళ్ళు ముద్దుబారిపోతాయి. అవుతే అవనీయండి. అప్పుడు నువ్వు నటరాజ భంగిమలో నిల్చోలేవు. ఆ మధ్యన ఒక ఆవిడ అరంగేట్రానికి వెళ్ళాం, జ్ఞాపకం ఉందా? ఉంది. ఆ ఇల్లాలు కుడికాలి పాదం ఎడమకాలు మోకాటి చిప్పదాకా కూడా ఎత్తలేకపోయింది. తొక్కుడు పిల్ల ఆటలాగా పాదం ఎత్తి ఎత్తి వేయటం మొదలుపెట్టింది. రేపు నీకు అదే గతి పడుతుంది. పట్టని, డాన్స్ మానేసి ఇంట్లో కూర్చుంటాను. నేను ఒప్పుకోను. ఎందుకని? నా భార్య గొప్ప నాట్యకత్తె అంటే నాకు ఘనత కదా. నీ ఎదురుగుండా గొప్ప కళాకారిణి, నాట్య సరస్వతి అంటూ పొగిడి నీ వెనక తైతక్కలాడుతోంది అంటారు. అనుకోని, నాకు లక్ష్యం లేదు. సరేనా? నువ్వు డాన్స్ చేయాలి, ఎప్పుడు ఇలాగే నృత్యం చేయాలి అన్నాడు రాజగోపాల్. తోడు నీడగా బతుకుతున్న మనిషి గురించి తనకి తెలియని విషయం లేదు అనుకుంటారు భార్యాభర్తలు కాని, ప్రేమికులు కాని. రాజగోపాల్ తనకి సురేఖ గురించి తెలియని విషయం లేదు అనుకున్నాడు. ఆమె మనసులో భావాలు, దేహంలోని ప్రతి భాగం తనకి తెలుసు. ఆమెకి నేత చీరలంటే ఇష్టం. నగలు కూడా ఎక్కువ పెట్టుకోదు. మల్లెపువ్వులంటే ఇష్టం. ఇలా సురేఖ అభిరుచులు, ఆమె ఇష్టాయిష్టాలు తనకి బాగా తెలుసు అనుకున్నాడు రాజగోపాల్. కాని ఆ సాయంత్రం సురేఖలోని కొత్త కోణం చూస్తున్నాడు. నాట్యనికేతనంలో నాట్యం నేర్చుకున్న ఒక శిష్యురాలి అరంగేట్రం. 12 ఏళ్ల పిల్ల. చిన్నతనంలో సురేఖ మొదటి అడుగులు నేర్పినా ఈ మధ్య గురువుగారే ఆ పిల్లకి బహుశ్రద్ధతో శిక్షణ ఇస్తున్నారు. ఈ విషయం సురేఖ గమనించలేదు. ఈ నృత్యనికేతనంలో తను గురువుగారికి ప్రథమ శిష్యురాలు, ముఖ్య శిష్యురాలు. తన స్థానం భర్తీ చేయగల వ్యక్తి మరొకరు లేరు అని సురేఖకి అంతరాంతరంలో ఆత్మస్థైర్యం ఉంది. గురువుగారి ఎదుట చాలా నమ్రతగా ఉన్న అంతరాంతరాల్లో తాను ఎంతో ముఖ్యురాలననే గర్వం కూడా ఉంది. ఆనాడు అరంగేట్రం. నృత్య నికేతనంలో ఏ పిల్ల అరంగేట్రం ఇచ్చినా నికేతనంలోని స్టాఫ్, మిగతా పిల్లలు అందరూ మొదటి వరుసల్లో కూర్చుంటారు. వీరికని 2 వరుసలు కేటాయిస్తారు. ఇది గురువుగారి నిబంధనల్లో ఒకటి. ఈ మధ్య సురేఖ నృత్యం కానప్పుడు గురువుగారు రాజగోపాల్కి కూడా ఆహ్వానాలు పంపుతున్నారు. ఆ రోజు అరంగేట్రానికి సురేఖతో పాటు రాజగోపాల్ కూడా వచ్చాడు. సురేఖ కొరనాడ చీరవలే ఉండే గల్ల పట్టుచీర కట్టుకుంది. ఆవపొడి రంగు జాకెట్టు వేసుకుని తలనిండా పువ్వులు పెట్టుకుని విరిసిన తంగేడి చెట్టులాగా మొదటి వరుసలో ఒక కొసన రాజగోపాల్తో పాటు కూర్చుని ఉంది. అతని పక్కన అలా నలుగురి ఎదుట భుజాలు రాసుకుని కూచోటం సురేఖకి ఆనందంగా, గౌరవంగా ఉంది. ఆ ప్రదర్శనలో వేదిక ఎక్కి ఈ రాజగోపాల్ నా భర్త అని అందరికీ చాటి చెప్పాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఆ మధ్యాహ్నం వేసుకున్న తాంబూల చెరవనం తాలూకు ఎరుపు రంగు ఆమె పెదమల మీది చిరునవ్వుతో పోటీ పడుతోంది. పౌడర్ కూడా లేని ఆమె ముఖం పచ్చగా, స్వచ్ఛంగా ఉంది. కళ్ళ నిండా కాటుక, నుదుట ఎర్రని గుండ్రని బొట్టు.
రాజగోపాల్ మాటిమాటికి సురేఖ వంక చూస్తున్నాడు. ఈ అందాల సురేఖ పూర్వజన్మ ఫలితంగా తనకి లభించింది. కిక్కిరిసి ఉన్న హాలులో ఈమెతో పోటీ పడగల సుందరాంగులు ఎవరైనా ఉన్నారా అని పరకాయించి చూశాడు. ఒక్కరు కూడా కనిపించలేదు. రకరకాల దుస్తులతో అతి ఆధునికంగా చాలామంది స్త్రీలు ఆడిటోరియంలో అటూ ఇటూ తిరుగుతూ హడావిడిగా ఉన్నారు. వాళ్ళ అలంకరణలో నాగరికత ఉట్టిపడుతోంది కానీ సహజ లావణ్యం కనిపించటం లేదు. హాలంతా పరికించి చూసి పక్కనున్న సురేఖ వంక చూస్తున్నాడు రాజగోపాల్. అతను రెప్పవాల్చకుండా తనని చూస్తుండటం సురేఖ గమనించి, ఏమిటలా చూస్తున్నారు? కొత్తదాన్ననుకున్నారా? అంది. నువ్వు నిత్య నూతనంగా కనిపిస్తూ ఉంటావు. సూర్యోదయం ఎన్నిసార్లు చూసినా ప్రతిరోజు కొత్త అందాలు సంతరించుకొని ప్రత్యక్షమవుతుంది. నువ్వు అంతే. ఈరోజు ఎలా ఉన్నావో చెప్పనా? సన్నగా చెవి దగ్గర నోరు పెట్టి ఉంగని చెప్పబోతున్నాడు రాజగోపాల్. పక్క వాళ్ళకి వినిపిస్తుంది. ఇంటికెళ్ళి నా అందాన్ని వర్ణిద్దురుగాని. ఇప్పుడు బుద్ధిగా అరంగేట్రం చూడండి అంది కొత్త సంబోధన అలవాటు చేసుకుంటున్న సురేఖ. గురుపూజతో కార్యక్రమం ఆరంభమైంది. నటరాజమూర్తికి ప్రణమిల్లి గురువుగారికి నమస్కరించి ఆయనకి పట్టు వస్త్రాలు సమర్పించి నాట్యం ఆరంభించింది ఆ 12 ఏళ్ల పిల్ల. ప్రేక్షకులు ఆ పిల్ల నాట్యంలో లీనమై చూస్తున్నారు. అరంగేట్రానికి సహజంగా ప్రేక్షకులు అంత ఆసక్తి కనిపింపజేయరు. ఏదో కబుర్లు చెప్పుకుంటూ పెళ్లికి వచ్చినట్లు అది ఒక శుభకార్యంలాగా లాంఛనంగా చూస్తారు. కాని ఈ సాయంత్రం ప్రేక్షకులు ఆ పిల్ల నాట్యాన్ని మైమర్చిపోయి చూస్తున్నారు. హాల్లో అంతా నిశ్శబ్దం. ఎక్కడా గొంతులు తగ్గించి మాట్లాడుకునే శబ్దాలు లేవు. గురువుగారి తాళం, పాట పాడే ఆమె కంఠం, ఈ పిల్ల కాలి అందెలు గాలిలో తెరలు తెరలుగా వచ్చి వీణులు సోకుతున్నాయి. వేదిక మీద చిరంజీవి ఆకాశంలోని హరివిల్లుగా వంగి తన సోయగాన్ని నాట్యభంగిమని ప్రదర్శిస్తోంది. రాజగోపాల్ మైమరిచి ప్రదర్శన చూస్తున్నాడు. సురేఖ అతని జబ్బ పుచ్చుకుంది. అతని జబ్బ చుట్టూ సురేఖ వేళ్లు ఇనుప కడ్డిల్లాగా బిగుసుకుంటున్నాయి. ఆ వేళ్ల ప్రెషర్కి రాజగోపాల్ పక్కకి తిరిగి చూశాడు. సురేఖ ముఖం ఎర్రగా ఉంది. ఆ కళ్ళు వేదిక వంక చూడటం లేదు. మైమరిచి తాళం వేస్తున్న గురువుగారి వంక చూస్తున్నాయి. సురేఖ కళ్ళు తీక్షణంగా ఉన్నాయి. వేదిక మీద ఉన్న దీపాలు ఆమె కళ్ళలో ప్రతిఫలించి ఆ కళ్ళు తలతలా మెరుస్తున్నాయి. రాజగోపాల్కి భయం వేసింది. సురేఖని ఈ స్థితిలో అతను ఎన్నడూ చూడలేదు. సురేఖ, ఏ సురో అని ఆమెని కదుపుతూ అన్నాడు. సురేఖ సుషుప్తిలోంచి మేలుకున్నట్టు అతని వంక చూసి, ఇంటికెళ్ళిపోదాం పదా, వెళ్ళిపోదాం అందే బొంగురు కంఠంతో. అదేమిటి, డాన్స్ చాలా బాగుంది, చివరిదాకా ఉండి వెళ్దాం. వెళ్ళిపోదాం. గురువుగారితో చెప్పక్కర్లేదా? ఆయనకి కనిపించకుండా వెళ్ళిపోతే కోప్పడతారేమో. ఏమక్కర్లేదు, నువ్వొస్తావా రావా? లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఒక్క ఉదుటన లేచింది సురేఖ. ఆమె లేచిన విసురుకి ఆ వరుసలోని కుర్చీలన్నీ కదిలినట్లనిపించింది రాజగోపాల్కి. తను ఇంకా వాదిస్తే చుట్టుపక్కల వారు వింటారేమోనని అయిష్టంగానే లేచి బయటికొచ్చాడు. బయటికొచ్చి టాక్సీలో కూర్చున్నారు. సురేఖ మాట్లాడలేదు. ఆమె ముఖం గంభీరంగా ఉంది. సురో అన్నాడు రాజగోపాల్ ఆమె ఉద్రేకానికి ఆశ్చర్యపోతూ. ఎంత మోసం, ఎంత దగా! కీచుగా ఉంది ఆమె కంఠం. ఎవరు చేశారు? నిన్ను ఎవరేం చేశారు? ఎవరంటావేమిటి? నా కళ్ళు కప్పి గురువుగారు ఆ పిల్లకి అంత శ్రద్ధగా నేర్పలేదు. నా మీద పోటీగా ఆ పిల్లని తయారు చేస్తున్నారు. నేను ఒప్పుకోను. ఆ అమ్మాయికి ఇంకొక్క రోజు నాట్యం నేర్పినా నేను నికేతనానికి వెళ్ళను. దాన్ని రెప్పవేయకుండా పత్తికాయల్లాగా కళ్ళు పెట్టుకుని దాని వంక చూస్తున్నారు. రాజగోపాల్ నిర్ఘాంతపోయాడు. ఈ సురేఖ కొత్త వ్యక్తి, తనకి తెలియని మనిషి. ఆ పిల్ల మీద అంత జెలసియా? తను తప్ప ఎవరూ గురువుగారికి ప్రథమ శిష్యులు కాకూడదా? చాచా, నువ్వలా ఆలోచించకూడదు. ఆయనకి నువ్వంటే ఎంత వాత్సల్యమో తెలుసా? ఈ విషయాలు నాకేం తెలియవు విదిలించినట్లు అంది సురేఖ. రాజగోపాల్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఈ మధ్య నన్ను సాయంత్రం నికేతనానికి రావద్దంటే పెళ్లి అయింది, అందుకని మనకోసం ఆలోచించారనుకున్నా. ఇంత కుట్ర పన్నుతారా? నేను లేకుండా ఆ పిల్ల చేత బాగా ప్రాక్టీస్ చేయించారు. నాకు చెప్పని కొత్త భంగిమలు నేర్పారు. దాని జుట్టు పీకేస్తాను, కాళ్ళు నరికేస్తాను. అంబశక్తిలా ఉద్రేకపడిపోతోంది సురేఖ. సురేఖకి 25 ఏళ్లు వచ్చాయి. 15 ఏళ్లుగా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నది. 7వ ఏటనే అరంగేట్రం ఇచ్చిందట. ఈ పిల్ల కంటే తక్కువ వయసులోనే వేదికనెక్కిన సురేఖకి తనకంటే ఒక పుష్కరం చిన్నదైన అమ్మాయి మీద ఇంతటి కస, ఇంత కోపమా?
నృత్య నికేతనంలో చాలా మంది పిల్లలు అరంగేట్రం ఇచ్చారు. ఎందరో పిల్లలకి గురువుగారు శిక్షణ ఇచ్చారు. ఎవరి విషయంలోనూ ఫీలవని ఈ జెలసీ ఈ పిల్ల విషయంలో ఎందుకు చూపిస్తుంది? నృత్య నికేతనంలో తన స్థానానికి చలనం కలుగుతున్నదని భయమా, లేక కళాకారిణిగా గురువుగారి ముఖంలోని ఆనందాన్ని సురేఖ పసిగట్టిందా? సురేఖ చీర మార్చుకోలేదు. అలా సోఫాలో కూర్చొని ఉంది కదలకుండా. రేఖ, లే, కాళ్ళు కడుక్కో, భోంచేద్దాం. నేను లేవను. గురువుగారి దగ్గరికెళ్ళి తాడో పేడో తేల్చుకోవాలి. నీకేం మతిపోయిందా? పోలేదు కనుకనే ఆయన దేవుడనుకున్నాను. నీ మీద కంటే ఆయన మీద భక్తి చూపించాను. ఎన్ని తిట్టినా, ఎన్ని మాటలన్నా. అయితే ఏమంటావ్? ఆ పిల్లకి ఆయన డాన్స్ నేర్పడానికి వీల్లేదు. నువ్వెవరో చెప్పడానికి? ఆయన నీకు గురువు. అంతేనా? ఆయనకి నేనేమీ కానా? సురేఖ కళ్ళు నీళ్లతో నిండిపోతున్నాయి. నిశ్శబ్దంగా ఏడుస్తోంది. రాజగోపాల్కి ఏం చేయాలో తోచడం లేదు. సురో, అంది ఈ లోకంలో లేనట్టు. చూడు, నీకు గురువుగారికి మధ్య ఉన్న సంబంధమేమిటి? అడిగాడతను. సురేఖ ఉలిక్కిపడ్డట్టు కళ్ళెత్తి చూసింది. నేను తప్పుగా అడగటం లేదు. ఆయన నీకు గురువు, అవునా? సురేఖ తల ఊపింది అవునన్నట్లు. ఆయనకి నృత్య నికేతనం ఉంది. అనేక మంది శిష్యులు వస్తారు. వాళ్ళకి నాట్యం నేర్పుతారు. అంతేనా? నేనేమీ కానా? ఎందుకు కావు? నువ్వు ప్రత్యేకమైన శిష్యురాలివి కాబట్టి 3 నెలలు నీకు జబ్బు చేసినప్పుడు అంత శ్రద్ధ తీసుకున్నారు. మీ అమ్మ పోయినప్పుడు? మరి ఈ పిల్లకి ఎందుకంత శ్రద్ధగా నేర్పారు? ఇది మరీ బాగుంది. నీ తర్వాత ఇంకెవరిని తయారు చేసుకోనక్కర్లేదా? సురేఖ వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఉద్రేకపడి ఏడుస్తోంది. అదే నేను చెప్పేది. ఇప్పటికైనా నీకర్థమవుతోందా? ఆ అమ్మాయిని నా స్థానంలో కూర్చోబెడతారు. నేను చేసే సోలో తన చేత చేయిస్తారు. ప్రళయం వచ్చినట్టు ఏడుస్తోంది. అరే, దీనికింత కంగారా? కంగారు కాదా? గురువుగారి దృష్టిలో నాకెంత విలువ ఉందో అర్థమైందా? ఆ నికేతనం కోసం ఎంతో చేశాను. ఆఖరికి తిండి విషయంలో కూడా రూల్స్ పెడితే అలా తిన్నాను. ఇప్పుడు నా కళ్ళ ముందే ఇంకో పిల్లని తయారు చేస్తున్నారు. ఎంత అన్యాయం! అయితే ఎల్లకాలం నిన్నే పట్టుకుని వేళ్లాడమంటావు. రేపు నేను డాన్స్ చెయ్యొద్దు అంటే మానేయవా? అది వేరు. నేను వద్దు అనుకుని తప్పుకుంటే అది వేరు. అంతేకాని నన్ను కాదని నన్ను పక్కకి తప్పించాలని కుట్ర పన్నటం నేను భరించలేను. ఇది కుట్ర కాక రాజగోపాల్కి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. టైం 9 అయింది. సురేఖ సోఫాలోంచి లేచేటట్టు లేదు. ఇంకా ఏడుస్తూనే ఉంది. ఆ పెంకితనం, పట్టుదల కొత్తగా ఉన్నాయి. రేపొద్దుట ఆలోచించుకుందాం. రేపు అడుగుదువుగాన్లే. ఈ రాత్రి అటో ఇటో తేలిపోవాలి అంది సురేఖ సోఫాలోంచి కదలకుండా. ఇదిగో, ఇందాకట్నుంచి చూస్తున్నాను. ఏమిటా పెంకితనం? 25 ఏళ్లు వచ్చాయి. ఇంకా పాపాయిలాగా డాన్స్ చేద్దామనుకుంటున్నావా? ఆ పిల్లకి 12 ఏళ్లు, నీకు 25. వయసు వ్యత్యాసం మర్చిపోతున్నావు. మీ ఆడవాళ్లు అంతా ఇంతే. వస్తున్న ఏళ్లని మర్చిపోతూ ఉంటారు తీవ్రంగా అన్నాడు రాజగోపాల్. నువ్వు అలాగే మాట్లాడుతున్నావు. నేను అప్పుడే ముసల్దాన్నయ్యానా? 2:30 గంటలు చేసేదాన్ని 4 ఐటమ్స్ కంటే వద్దు అంటుంటే, ప్రేక్షకులు వెరైటీ కావాలంటున్నారు అంటుంటే నిజమే అనుకున్నాను. నేను ముసలి తొక్కునయ్యానని మీ ఉద్దేశం కాబోలు. గట్టిగా ఏడుస్తోంది సురేఖ. ఇక లాభం లేదని డాక్టర్కి ఫోన్ చేశాడు రాజగోపాల్. డాక్టర్ గారికి చూపించుకోనంది సురేఖ. ఆయన చేతిని విసిరికొట్టింది. ఇంచుమించు బలవంతాన ఆయన పల్స్ చూశారు, బీపీ చూశారు. చాలా హైగా ఉంది. ఇలా ఉద్రేకపడటం మంచిది కాదని మందలించారు. ఇంజెక్షన్ ఇవ్వపోతే సురేఖ పుచ్చుకోలేదు. పక్కకి పిలిచి 2 కాంపోస్ మాత్రలు పాలల్లో వేసి బలవంతాన తాగించమని సలహా ఇచ్చారు. అరగంట సేపు బతిమిలాడి బుజ్జగించి పాలు తాగిచ్చాడు రాజగోపాల్. ఓ పావుగంటకి సురేఖ నిద్రపోయింది. ఆ రాత్రి 11 గంటలకి గురువుగారు ఫోన్ చేశారు. ఎలా ఉంది? గొడవ చేసిందా? అడిగారు అవతల్నుంచి. మీరెలా ఊహించగలిగారు? ఆశ్చర్యంగా అడిగాడు రాజగోపాల్. మీకు సురేఖ ఒక ఫేజే తెలుసు. నిజమైన ఆర్టిస్టులంతా ఇంతే. సురేఖ హడావుడి చేస్తుందని అనుకుంటూనే ఉన్నాను. రేపొచ్చి మీతో తగాదా పెట్టుకుంటుందనుకుంటా. ఆయన నవ్వినట్లు శబ్దమైంది ఫోన్ అవతల్నుంచి. నిద్రపోయిందా? అడిగారు ఆయనే. డాక్టర్ గారిని పిలిచాను. కాంపోస్ పాలల్లో వేసి ఇవ్వమన్నారు. టూర్స్లో ఇలాంటివి నాకు బాగా అలవాటే. ఈ పిల్లలంతా నువ్వెక్కువంటే నువ్వెక్కువని లడాయి వేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళు ఇంతే. ఒకసారి గజ్జె కట్టి వేదిక ఎక్కితే ప్రపంచం తమ పాదాల ముందు ఉందనుకుంటారు.
ఇంట్లో ఎప్పుడూ అలా బిహేవ్ చేయదు. నృత్యం అన్నది అన్నింటికంటే మా ప్రాణం కంటే ఎక్కువైంది. అలా అనిపించని నాడు నేను స్కూల్ పెట్టి ఇంతమందిని తయారు చేయలేకపోయేవాడిని. సురేఖ మీరేదో తనని నెగ్లెక్ట్ చేశారనుకుంటోంది. తను అన్ని విషయాల్లో నా మాట విందా? ఈ నృత్యమో జీవితం అనుకుందా? రాజగోపాల్ మాట్లాడలేదు. గురువుగారు తన మీద దెబ్బతీస్తున్నారు. పర్సనల్గా తీసుకోకండి. మీ ఇన్ఫ్లుయెన్స్ ఒక రకంగా మంచిదే అయింది. లేకపోతే చాలా హిస్టీరికల్గా తయారై ఉండేది. ఎంత చెప్పినా 25 తర్వాత లావణ్యం తగ్గుముఖం పడుతుంది అన్నారాయన. ఈ విషయం రాజగోపాల్ అర్థం చేసుకోవాలన్నట్లు. ఐ అండర్స్టాండ్. ఇప్పుడేం చెయ్యాలి? ఏమీ చెయ్యొద్దు. తెల్లవారి మామూలుగా ఊరుకోండి. తనే వస్తుంది. మిగతావి నేను చూసుకుంటాను అన్నారాయన. సురేఖలోని ఈ కొత్త ఫేజ్ అర్థమైనట్లే ఈ గురువుగారిలోని మరో వ్యక్తి అర్థమవుతున్నాడు రాజగోపాల్కి. కరకరమనే కంఠంతో కఠినంగా మాట్లాడే ఈ గురువుగారు నాట్యాచార్యుడే కాదు, మానవ స్వభావాన్ని కాచివడపోసిన వ్యక్తి. సైకాలజిస్టుని మించిపోయాడు. సురేఖ నిద్రపోతోంది. ఆమె ముఖం ఎర్రగా కమిలినట్లుంది. బుగ్గల మీద కన్నీటి చారలు ఇంకా అలానే ఉన్నాయి. ముఖం కాస్త ఉబ్బినట్లుంది. సురేఖని చూస్తుంటే గురువుగారన్న మాటలు జ్ఞాపకానికి వస్తున్నాయి రాజగోపాల్కి. అంతరాంతరంలో ఆయనకి తన మీద జలసియా? ఆర్టిస్టులకి ఆర్ట్ తప్ప ఏ విధమైన లాలస ఉండకూడదని అర్థం కాబోలు. కానీ గురువుగారు పెళ్లి చేసుకున్నారు. ఆయనకి 2 పిల్లలు. ఈ నృత్య నికేతనంలో ఇంతమంది ఆడపిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎవరి పట్ల ఆయన మనోవికారానికి లోను కాలేదా? ఒక్క అమ్మాయి మీద ఆయన మనసు లగ్నం కాలేదా? సురేఖని ఆయన ఎటువంటి దృష్టితో చూసి ఉంటారు? కేవలం శిష్యురాలిగానే చూశారా? లేక అంతకు మించిన భావం ఆయనలో అంతర్గతమై ఉండి ఉంటుందా? ఒక్క క్షణం అతని గుండెలు ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీలా మండినాయి. కాని వెంటనే తనలో తాను నవ్వుకున్నాడు. ఇప్పటికీ ఎన్ని లక్షల మంది ప్రేక్షకులు సురేఖ దేహ లావణ్యాన్ని, నట విన్యాసాన్ని చూసి ఉంటారు. ఆ చూసిన క్షణంలో వారి మనసుల్లో ఎటువంటి భావాలు కదలాడి ఉంటాయి. కొందరు కళామూర్తిగా ఆమెని చూస్తే, కొందరు కాంక్షతో ఆమె దేహ లావణ్యాన్ని పరికించి చూసి ఉంటారు. వారి అందరి మీద తాను అసూయపడి ప్రయోజనం? అటువంటి జలసి తనలో ఉన్నప్పుడు సురేఖ నాట్య ప్రదర్శనలు ఇవ్వలేదు. ఆమె కళాకారిణి. జన్మాంతర సుకృతం వల్ల తనకి లభించిన కళామూర్తి, లావణ్య రాశి. బహుశా గురువుగారి పట్ల కూడా ఆమె ప్రతిభ పట్ల కాంక్ష ప్రదర్శించి ఉంటారు. కానీ ఆమె స్త్రీత్వం పట్ల అయి ఉండదు. తన సాంగత్యంతో సురేఖలోని కళా తపస్సు మరుగుపడిపోతోందని భయపడ్డారా? లేక సురేఖ జీవితం మీద తానొక్కడికే అధికారం ఉండాలని కోరుకున్నారా? ఏమైనా ఈ గురు శిష్యుల మధ్య ఏర్పడిన ఈ తగాదాలో తాను తలదూర్చకూడదు. వాళ్ళు ఇద్దరూ తేల్చుకుంటారు అనుకున్నాడు రాజగోపాల్. రాజగోపాల్ కళ్ళు తెరిచేసరికి పక్కన సురేఖ లేదు. ఒక్కసారి అతను భయపడిపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని. కిటికీలోంచి సూర్యకిరణాలు కట్టెల్ని చీల్చుకుని మంచం మీద పడుతున్నాయి. తెల్లవారిపోయింది. రాజగోపాల్కి బాత్రూంలోంచి పంపు దింపిన శబ్దం వస్తోంది. అతను గబుక్కన లేచి గ్యాస్ వెలిగించి టీకి నీళ్లు పడేశాడు. ఈ మధ్య ఉదయం వేళ టీ సురేఖ కాని పనిమనిషి గాని పెడుతున్నారు. పూర్వం ఆ డ్యూటీ రాజగోపాల్ది. అతను ఉద్యోగంలో చేరాక సురేఖ పట్టుపట్టి మాన్పించింది. కానీ ఈనాటికి వేడివేడి బ్లాక్ టీ స్వంతంగా తయారు చేసుకుని తాగటం అతనికి చాలా ఇష్టం. ఉదయం వేళ చాలా ప్రశాంతంగా ఉన్న పొద్దుటి వేళ పొగలు కక్కే వేడి టీ సిప్ చేస్తూ ఉంటే అతనికి బాగుంటుంది. పనిమనిషి చేసినా సురేఖ చేసినా అంత వేడిగా చెయ్యరు. సురేఖ పొగలు కక్కే టీ తాగదు. అంత వేడి ఆమె భరించలేదు. శరీర ఛాయకు అంత వేడి పొగలు కక్కే డ్రింక్స్ మంచివి కాదని ఎవరో చెప్పారట. స్టవ్ మీద నీళ్లు పొంగుతున్నాయి. రాజగోపాల్ టీ పొడి వేసి ఒక కప్పులో 2 స్పూన్స్ తేనె, నిమ్మకాయ రసం పిండాడు. మరో కప్పులో పంచదార, నిమ్మరసం పిండి 2 కప్పుల్లో టీ డికాషన్ని వడకట్టి ఆ 2 కప్పులు ట్రేలో పెట్టుకుని బెడ్రూంలోకి వచ్చాడు. ట్రే బెడ్ సైడ్ టేబుల్ పక్కన ఉంచి పక్కనే ఉన్న పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. బాత్రూం తలుపు తెరుచుకుంది. రాజగోపాల్ సురేఖ ముఖం వంక ఆదుర్దాగా చూశాడు. ఆమె రాత్రంతా ఉద్రేకంగా లేదు, కోపంగానూ లేదు. కాని రాత్రి తాలూకు కన్నీళ్లు, మానసిక ఘర్షణ వడలిన ఆమె ముఖంలో కనిపిస్తూనే ఉన్నాయి. అరే, నువ్వెందుకు లేచావు? మంచం కదలకుండా జాగ్రత్తగా లేచానే, మెలకువ వచ్చేసిందా? నిద్రలో కూడా నువ్వు నా పక్కన లేకపోతే ఉండలేనన్నమాట. కలలోన నా ఇంకి కూనిరాగం తీస్తున్నాడు రాజగోపాల్.
సంతోషించాంలే, కవిత్వం వెలిగిస్తున్నావే, నువ్వు తాగేయ్, ఆ మరిగే టీ నేను తాగలేను బాబూ అంది సురేఖ గారాలుపోతూ. రాజగోపాల్ కప్పులోని టీ సాసర్లోకి వంచి, నువ్వు పూర్వజన్మలో పిల్లివి, అందుకని నీకు కప్పులోంచి తాగటం చేత కాదు అన్నాడు నవ్వుతూ. సాసర్లోంచి పిల్లులు తప్ప మనుషులు తాగరా? కుక్కలు కూడా తాగుతాయి. గోపి, మనమో కుక్కను పెంచుకుంటే? వద్దు అన్నాడతను గభాల్నా. ఏం? కుక్కను పెంచుకుంటే, ముఖ్యంగా నీలాంటి ఆడవాళ్లు బొచ్చు కుక్కని, ల్యాబ్ డాగ్ని పెంచుకుంటే దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులాడి గారాబం చేసి నా సంగతి మర్చిపోతావు. నువ్వు కుక్క సమానమా? ప్రేమ ఎవరి మీద చూపిస్తున్నావని కాదు, నీ ప్రేమ ఇంక దేని మీద చూపించకూడదని. ఇక్కడ కుక్క మనిషా అన్నది సామ్యం విషయం కాదు నేను చెప్పేది అన్నాడతను. ఆ రోజు ఆదివారం. రాజగోపాల్ ఇంట్లోనే ఉంటాడు. సాధారణంగా ఆదివారాలైతే సురేఖకి డాన్స్ ప్రోగ్రామ్స్, టూర్స్ లేకపోతే సినిమాకి వెళ్తుంటారు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు సురేఖ దేవుని సమక్షంలో కంటే విమానం చూస్తూ ఎక్కువ సమయం గడుపుతుంది. ఆలయంలో ఉన్న శిల్పాలని, గాలిగోపురం మీద ఉన్న శిల్పాలని చూస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఆమె ఆ శిల్పాలలోని నాట్య భంగిమలు పరిశీలిస్తూ ఉంటుందని రాజగోపాల్కి తెలుసు. అతను పక్కన నిల్చొని చూస్తుంటాడు. ఈరోజు సురేఖ ఎక్కడికైనా వెడదామంటుందా? రాత్రి సంఘటన ఇంకా సాగదీస్తుందా అని ఆలోచిస్తున్నాడు రాజగోపాల్. గోపి, ఇవాళ హోటల్లో భోంచేసి మ్యాట్నీ సినిమాకి వెళ్ళిపోదాం, ఇంట్లో వంట లేదు అంది సురేఖ. ఏం? పని మనిషి రానంది, దాని మొగుడికి ఒంట్లో బాగాలేదట. ఓకే మరి, ఇల్లు క్లీనింగ్ వగైరా అడిగాడు రాజగోపాల్. దాని చెల్లెల్ని పంపుతానంది, చిన్న పనులు చేసి వెళ్ళిపోతుంది. నేనిప్పుడు సండే ఔటింగ్కి రెడీ ఉత్సాహంగా లేచాడు రాజగోపాల్ ట్రే వంట ఇంట్లోకి తీసుకెళ్లటానికి. సురేఖ నికేతనం మాట ఎత్తలేదు, అతను అడగలేదు. స్నానాదులు అయ్యాక 1 గంట సేపు నికేతనానికి వెళ్లి వస్తానని బయలుదేరింది. రాజగోపాల్కి బస్ మెన్స్ హాలిడే జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు. బస్ డ్రైవర్లు, కండక్టర్లు హాలిడే కావాలని సమ్మెలు, పోరాటాలు జరిపి తీరా ఆ సెలవు రోజున బస్ డిపోకెళ్లి కబుర్లు చెప్పుకొని బస్సులో ఫ్రీగా ఒకసారి తిరిగొస్తారట. రోజు ఈ బస్సులో తిరిగి విసుగ్గా ఉంది. ఒక్కరోజు సెలవు కావాలి అని ఆందోళన చేసిన ఈ మనుషులు తీరా ఆ ఒక్కరోజు ఇంట్లో కూర్చోలేరట. మనిషి అలవాటుకి బానిస. సురేఖ ఈ నృత్య నికేతనానికి వెళ్లకుండా ఉండలేదు. వెళ్లి గురువుగారితో దెబ్బలాడుతుందా? రాత్రి పరిస్థితిలో సురేఖ ఆయనతో తగాదాలాడుతుంది, నికేతనంతో తెగతెంపులు చేసుకుంటుంది అని భయపడ్డాడు. కానీ ఈ ఉదయం అటువంటి భయం కలగలేదు. సురేఖ గొడవ చేయదని అనిపించింది అతనికి. 11 వేళ సురేఖ నికేతనాన్నించి వచ్చింది. ఆమె ముఖం మామూలుగా ప్రశాంతంగా ఉంది. హమ్మయ్య అనుకున్నాడు రాజగోపాల్. కాని సురేఖలో ఒక రకమైన అశాంతి, చికాకు పెరిగిపోతున్నాయి. మనసులో ఏదో ఒక వెలితి ఆమె మాటల్లో కనిపిస్తోంది. ఇంతవరకు లేని అసంతృప్తి ఆమెలో చోటు చేసుకుంటుంది. ఆమె మామూలుగా ప్రదర్శనలకి వెళ్తోంది. ప్రదర్శనల నుంచి వచ్చాక పూర్వపు విశ్వాసం, సంతోషం కనిపించడం లేదు రాజగోపాల్కి. ఒక్కోసారి విపరీతమైన కోపంతో జుంజుమా మారుతంలాగా ఇంటికి వచ్చేస్తుండేది. ఏం జరిగింది? ఎందుకింత అన్హ్యాపీగా ఉన్నావు? పోనీ ఈ నాట్యం మానేయరాదా? అడిగాడు ఒక రోజున రాజగోపాల్. సురేఖ తాటి ప్రమాణాన లేచింది. నువ్వెవరు చెప్పటానికి? నేను ఎవరు చెప్పినా వినను, నా ఇష్టం. గురువుగారు చెప్పినా వినను. ఆ రోజులు పోయాయి. రాజగోపాల్ మాట్లాడలేదు. ఈ మాట ఇంకొకరు అని ఉంటే అతనికి విపరీతమైన కోపం వచ్చి ఉండేది. సురేఖ ఏ మాట అన్నా, ఏమడిగినా అతనికి కోపం రాదు. ఇది బలహీనత కావచ్చు, మానసిక శక్తి కావచ్చు. నాతో సమంగా దానికి 3 ఐటమ్స్ ఇస్తారా? నేను అది సమానమేనా అడుగుతోంది. గురువుగారి కొత్త శిష్యురాలు అంటే ఆయన అభిమానాన్ని ఇప్పుడిప్పుడే పొందటం చేత ఆ అమ్మాయిని కొత్త శిష్యురాలు అంటుంటారు అందరూ. ఆ కొత్త శిష్యురాల్ని సురేఖ పేరు పెట్టి పిలవదు. అది ఇది అని ఏకవచన ప్రయోగం చేస్తుంది. మిగతా అందరి పట్ల ఎంతో నాగరికంగా ప్రవర్తించే సురేఖ ఆ పిల్ల పట్ల చాలా తేలిగ్గా, అప్పుడప్పుడు క్రూరంగా కూడా ఉంటుంటుంది. ఈ విషయం రాజగోపాల్కి తెలుసు. ఒకసారి ఈ ఇద్దరిని శకుంతల, దుష్యంతులుగా ఒక ఐటెం తయారు చేసి ప్రదర్శింపజేశారు గురువుగారు. ఆ రోజు సురేఖ దుష్యంతుడు, ఆ కొత్త పిల్ల శకుంతల. రిహార్సల్స్ లో బరువుగా, కాస్త నెమ్మదిగా స్టెప్ వేసిన సురేఖ వేదిక మీద విపరీతమైన వేగంతో అడుగులు వేసింది. ఆమె అభినయం, ఆ పదముల వేగం వీటికి ఆ చిన్నపిల్ల అందుకోలేకపోయింది.
ఆ రోజు ప్రేక్షకుల కరతాళ ధ్వనులన్నీ సురేఖ ఒడిలో వేసుకుని విజయ గర్వంతో ఇంటికొచ్చింది. మరునాడు గురువుగారు బాగా చివాట్లు వేశారట. చిన్నపిల్లని అలా చెయ్యొచ్చా అని. ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యం అయిపోయాయి రాజగోపాల్కి. అతను వింటూ ఊరుకున్నాడు. అది నేను ఒక ప్రదర్శనలో ఉండటానికి వీల్లేదని చెప్పేస్తాను. కావాలంటే దాని ప్రోగ్రాం విడిగా పెట్టుకోమంటాను. కావాలని డయాస్ మీద మా ఇద్దరిని ఎక్కించి అది చిన్నది, నేను ముసల్దాన్ని అని చూపించాలని కావాలని చేస్తున్నారు, కీచుగా అరుస్తోంది సురేఖ. రాజగోపాల్కి ఈ కొత్త సురేఖ ఒక సమస్యగా తయారయ్యింది. ఈ సురేఖ ఏ రోజు కోపంగా ఉంటుందో, ఏనాడు ప్రసన్నంగా ఉంటుందో తెలియటం లేదు. వెదర్ రిపోర్ట్ లాగా కోపంగా వస్తుంది అనుకున్న రోజు సంతోషంగా ఇంటికొచ్చేది. అంతా మామూలుగా ఉంది, పర్వాలేదు అనుకుంటే విపరీతమైన కోపంతోనో వెక్కి వెక్కి ఏడుస్తూనో కూర్చుని ఉండేది. సురేఖ మనసుని నాట్యం వైపు నుంచి మరో వైపుకి తిప్పాలి. జీవితం అంటే తను, నాట్యము ఈ రెండే అనుకుంటోంది. ఇంతకంటే విస్తృతమైన జీవితం ఉంది అని చెప్పాలి అనుకుంటూ ఉండేవాడు రాజగోపాల్. అతనికి ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంది. తెలివిగలవాడు, సమర్థుడు, మాటకారి అని పేరుపడటంతో 2 ఏళ్లలోనే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయ్యాడు. కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు. సురేఖ కలలు కన్నటువంటి కారు, తలుపు తీసి పట్టుకునే డ్రైవర్ లభించాయి. ఇల్లు కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. విశాలంగా ఆధునికంగా ఉన్న అపార్ట్మెంట్ అలాట్ చేశారు. అతనికి జీతం 2,500 వస్తోంది. కానీ సురేఖలోని అశాంతికి, అలజడికి అతను మందు కనుక్కోలేకుండా ఉన్నాడు. రాజగోపాల్ పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని తల్లిదండ్రులకి తెలుసు, భార్యకి తెలుసు. అతను ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోకి వచ్చాక సురేఖే అంది, కృష్ణవేణికి నెల నెలా కొంత డబ్బు పంపితే బాగుంటుందని. రాజగోపాల్కి తన వాళ్ల గురించి ఆలోచనలు వచ్చేవి కావు. అది ఇంకో జన్మలో జరిగిన అనుభవంలాగాను, క్రిందటి జన్మలోని బాంధవ్యాలుగాను అనిపించేవి. వారి జ్ఞాపకాలు కానీ, ఆలోచనలు కానీ వచ్చేవి కావు. అతని హృదయమంతా సురేఖతోనే నిండి ఉంది. అందులో ఎవరికీ చోటు లేదు. మనకి బాగానే డబ్బొస్తోంది, అక్కగారికి నెల నెలా పంపుదాం అంది సురేఖ ఒక రోజున. రాజగోపాల్కి ఈ వరసలు అవి తమాషాగా ఉన్నాయి. అతని దృష్టిలో కృష్ణవేణి కృష్ణవేణే, సురేఖ సురేఖే. ఇద్దరికీ ఎటువంటి సంబంధమూ లేదు. వాళ్ళకి డబ్బవసరం లేదు. అడగకుండా ఎవరికీ సాయం చేయకూడదు అన్నాడు రాజగోపాల్. ఇది సాయం కాదు, మీ బాధ్యత. నాకు ఎవరి పట్ల బాధ్యత లేదు, ఒక్క నువ్వు తప్ప. ఎవరి రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. సీత పట్ల కూడా లేదు అన్నాడతను. ఆ కంఠంలో తడబాటు లేదు, చాలా దృఢంగా ఉంది కంఠం. మీకు మోరల్గా రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మోరలిస్ట్ని కాదు, ఇమ్మోరల్గా బతికేవాడిని. ఎవరికీ కాదు, కానీ అక్కగారికి నెలకి 200 పంపండి. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ముందే చెప్పేస్తున్నాను. నువ్వు పంపు అంటే పంపుతాను. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి అటాచ్మెంటూ లేదు. అది నువ్వు క్లియర్గా తెలుసుకో. ఎందుకు చెబుతున్నావు గోపి? నీ సంగతి నాకు తెలియదా? అడిగింది సురేఖ పల్చబడిపోతున్న అతని తల వెంట్రుకలు సవరిస్తూ. నా గురించి నీకు తెలుసు, కానీ నీ గురించి నాకు తెలియదు. అదేమిటమ్మా అలా అంటున్నావ్? నిజంగానే నీకింత జెలసీ అని, వేదిక ఎక్కాక తోటి డాన్సర్ని ఏడిపిస్తావని నాకు తెలియదు. నువ్వు అలాగే అంటున్నావా? నాకు జెలసీయా? దాన్నెవర్నో చూసి నాకు జెలసీయా? సురేఖ తన్నెవరో తిట్టినట్లు తవ్వుకు ఏడవడం మొదలుపెట్టింది. నేను పొరపాటు చేశాను, ఆ విషయం ఎత్తకుండా ఉండాల్సింది అనుకున్నాడు రాజగోపాల్. ఆమెను ఊరుకోబెట్టడానికి నీకు ఆ బందరు వాళ్ల మీద సానుభూతి ఉంది, కానీ వాళ్ళు నిన్ను తిట్టుకోరా? అడిగాడు ఆమె ఆలోచనలు మరో విషయం మీదకి తిప్పటానికి. వాళ్ళు తిట్టుకోవడం సహజం కదా. చూడు, నీ వైపు మరో ఆడది కళ్ళెత్తి చూసిందనుకో, దాని కళ్ళు పీకేస్తాను, పీక నులిమేస్తాను. శివతాండవంలోని భీకరమూర్తిలాగా డమరుకం తిప్పుతున్న చేతులు ఆడిస్తూ చెప్పింది. భక్కున నవ్వాడు రాజగోపాల్. వాతావరణం మళ్లీ మామూలుకొచ్చింది. నెలకు 200 పంపు. నేను పంపను, నువ్వే పంపు అన్నాడు రాజగోపాల్. నేను పంపితే తిప్పికొడతారేమోనని సంశయంతో ఆగిపోయింది. 5 నిమిషాల ముందు ఆదిశక్తి, మరుక్షణంలో పిరికి మనిషి అనుకున్నాడు రాజగోపాల్. అయితే పిఏకి చెబుతాను, అతను పంపేస్తాడు. మళ్లీ చెబుతున్నాను, నువ్వు పంపమన్నావని పంపుతున్నాను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కాగితం రాసివ్వమన్నావా? అది మంచిదే అనుకుంటా. ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు కోపం వచ్చి ఎదురుగుండా ఎవరూ లేకపోతే నా పీక నులుముతావని భయంగా ఉంది అన్నాడతను. నిజమే గోపి,
నాకెందుకో ఈ మధ్య కోపం ఎక్కువైపోతోంది. ఏదో అశాంతి. పూర్వం ఇలా ఉండేది కాదు. ఎందుకో చెప్పనా? చెప్పు. 4 వేళ్ళు లోపలికి పోతున్నాయి. ఇదివరకైతే నా చదువు అంటూ నీకు ఒక ఆశయం ఉండేది. దానికోసం ప్రయత్నం ఉండేది. ఇప్పుడు అవేం లేవుగా. అయ్యుండొచ్చు. అదొక్కటే కాదనుకుంటా. మా గురువుగారు చేసిన అన్యాయం నన్ను పిచ్చిదాన్ని చేస్తోంది. ఎట్లాగైనా నా గొప్పతనం నిరూపించుకోవాలి. నువ్విప్పుడు గొప్పదానివి కాదా? ఎన్ని దేశాల్లో తిరిగి ప్రదర్శనలిచ్చావు. తెలుగువారిలో డాన్సర్ అంటే నిన్ను ముందు చెప్పుకుంటారు. సన్మానాలు, సభలు, బిరుదులు అన్నీ సంపాదించావు. అవుననుకో. ఇవన్నీ గురువుగారు తన వల్ల వచ్చాయనుకుంటున్నారు. ఏ పిల్లని తీసుకొచ్చి ఈ మాత్రం శిక్షణ ఇచ్చినా గొప్పగా డాన్సర్ కాగలదు అంటారు. కూతుని కూడా మాకంటే అందంగా ఆడించగలరట. అది మీ మీద కోపం వల్ల అనటం కాదు. మీరు బాగా చెయ్యాలని, ఇంకా మీ విద్యకు పదును పెట్టాలని అంటుంటారు. ఇన్నేళ్లైనా ఆయన నీకు అర్థం కాలేదా? ఆ విషయం కాదనను. కానీ మేము ఉత్త మట్టి బొమ్మలమని అంటున్నప్పుడు మాకు వ్యక్తిత్వం ఉందని నిరూపించుకోవాలనిపిస్తుంది. ఏం, నన్నింతటి వాడిని చేసి నీ ప్రత్యేకత నిలబెట్టుకోలేదా? నువ్వు చాలా తెలివైన వాడివట. డబ్బుకేముంది, ఎవరైనా సంపాదించవచ్చు. తెలివితేటలు, స్వతసిద్ధమైన కళాభినివేశం ఇలాంటివి పుట్టుకతో రావాలట. నా గురించి మీతో మాట్లాడుతుంటారా? మొదట్లో చాలా సైలెంట్గా ఉండేవారు. ఇంట్లో నేను కాక మరో మనిషి ఉన్నట్టు కూడా గుర్తించనట్లు మాట్లాడేవారు. కానీ ఈ మధ్య నీ గురించి చాలా పొగుడుతూ ఉంటారు. బాగా సంపాదిస్తున్నాననా? చిచి, అది కాదు. నీలో ఏదో ప్రత్యేక లక్షణాలున్నాయట. అంటే? అందరూ నీ మాదిరి మనసుకి నచ్చినవి చేయలేరట. నీలాంటి తెగువ అందరికీ ఉండదట. అయితే నీకు ఇంకా ఏం కావాలి? ఏం చేస్తే నీ అశాంతి పోతుంది? నాకే తెలియటం లేదు. గోపి, ఒక విషయం అడుగుతాను, నవ్వవు కదా? రాజగోపాల్ క్షణం కంగారు పడ్డాడు. ఏం అడుగుతుంది? కొంపదీసి పిల్లల్ని కంటానంటుందా? ఉన్న సమస్యలు కాక కొత్తవి సృష్టించుకున్నట్లవుతుంది. గురువుగారికి పోటీగా ఇంకో స్కూల్ పెడతానంటుందా? ఏమిటి చెప్పు. నేను ప్రైవేట్గా BA చదువుతాను. దేనికి? ఇప్పుడు డిగ్రీలెందుకు కావలసి వచ్చాయి? చెబితే నవ్వకేం? మా గురువుగారికి ఇంగ్లీష్ అంత బాగా రాదు. ప్రతిదానికి ఆ మలయాళీ డాన్సర్ మీద ఆధారపడతారు. ఆ అమ్మాయి BA పాస్ అయింది. అంటే ఆ విధంగా ఆయన నీ మీద ఆధారపడాలంటావు? అది కాదు, నాకు కాలక్షేపంగా ఉంటుంది. ఇక ప్రోగ్రామ్స్ తగ్గించుకోవాలనుకుంటున్నాను అంది సురేఖ. ఎంచేత? నా ప్రత్యేకత లేనప్పుడు గురువుగారి ట్రూప్లో నేను ఒకదాన్ని అనిపించుకోవడం ఇష్టం లేదు. సురో, నీ ఆలోచన సరిగ్గా లేదు. గురువుగారి మీద కోపంతో నీ ప్రోగ్రామ్స్ మానుకోవడం. ఆ మాట ఎవరన్నారు? కయ్యన లేచింది సురేఖ. నీ ఇష్టం. చదువుకుంటానంటే నేను వద్దనను. నువ్వు ఏం చేసినా నాకిష్టమే. ఎటొచ్చి నువ్వు హ్యాపీగా ఉండాలని నా కోరిక. ఇప్పుడు హ్యాపీగా లేనా? ఇంకా ఎంతో సంతోషంగా ఉండాలి. నీకు ఎటువంటి కష్టం తోచకూడదు. గోపి, నాకు ట్యుటోరియల్ కాలేజీకి వెళ్లాలంటే సిగ్గుగా ఉంది. ట్యూషన్ పెడతాను. నువ్వు స్కూల్ ఫైనల్ పాస్ అయ్యావు కదూ? ఎప్పుడో 10 ఏళ్లయింది. SLC బుక్ ఎక్కడుందో వెతకాలి. వెతుకు, పుస్తకాలు తెప్పిస్తాను. ఉదయం నికేతనానికి వెళ్ళు. మధ్యాహ్నం చదువుకో. సాయంత్రం నాతో బయటికి రా. రాత్రి ఆగిపోయాడు రాజగోపాల్. విధవల్లరి నువ్వును. గోపి, నువ్వే ఒకప్పుడు చిన్నపిల్లాడిలా ఉంటావు. మరో అప్పుడు నువ్వు గురువుగారితో కలిసి నన్ను విమర్శిస్తున్నట్టు మాట్లాడుతావు అంది సురేఖ సంతోషంగా. ఈ సంభాషణ అయిన 3వ రోజున రాజగోపాల్ తల్లికి జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చింది. రాజగోపాల్ ఆఫీసులో ఉండగానే ఆ జాబు వచ్చింది. ఉత్తరం చూసుకుని అతను చాలాసేపు అలా కూచుండిపోయాడు. తమ ఇంట్లో నోరు వాయిలేని జీవి తన తల్లి. మా అమ్మ ఉన్నన్నాళ్ళు తల్లిని నల్లిలాగా కాలి కింద వేసి నలిపింది. ఆ తర్వాత బహుశా తన 3వ చెల్లెలు మా అమ్మ డ్యూటీ పుచ్చుకొని ఉంటుంది. దాని నోరు చాలా పెద్దది. గజన్నర నాలిక అనేవారు చిన్నప్పుడే. 6 ఏళ్లకి రాజగోపాల్కి తొలిసారి తన వారి పట్ల కాస్త సానుభూతితో ఆలోచనలు వచ్చాయి. పూర్వమంత కోపము, పట్టుదల తగ్గినాయి. తల్లిని చూడ్డానికి వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. ఆ 3వ రోజున మళ్లీ ఒక ఉత్తరం, వెంటనే టెలిగ్రామ్ కూడా వచ్చాయి. తల్లికి చాలా సీరియస్గా ఉందని. 6 ఏళ్ల అనంతరం రాజగోపాల్ గుడివాడకి ప్రయాణమయ్యాడు. రాజగోపాల్ మళ్లీ కృష్ణవేణిని కలుస్తాడా? వీళ్ళ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.